నమస్తే, వెల్కమ్ టు అనంత న్యూస్. నేను మీ మధు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఆ ఇద్దరు మహిళా ఆఫీసర్ల గురించే. మామూలుగా ఇద్దరు వేరువేరుగా పోస్టింగ్ లో ఉంటేనే వార్తల్లో ఉంటారు. అలాంటిది ఇద్దరు ఒకే పోస్టింగ్ లో ఉంటే ఇంకా ఆ టాపిక్ జనాల నోళ్లలో కిచిడి అయిపోదు. ఇప్పుడు అలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ఆ ఇద్దరి మహిళల సీనియర్ ఐఏఎస్ల గురించి. ఇంతకు ఏమైందనుకుంటున్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. స్మితా సబర్వాల్, అమ్రపాలి కాటా ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లే. ఎక్కడ పనిచేసినా తమదైన స్టైల్లో మార్కును చూపించుకుంటుంటారు. ఎవరి స్టైల్లో వాళ్ళు దూసుకుపోయే వాళ్ళే. తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో పనిచేసిన వీరిద్దరి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్మితా సబర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి. తెలంగాణ ఏర్పడ్డాక ముందు పలు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ తన టీంలోకి తీసుకోవడం, ఏకంగా సీఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేశారు స్మిత. 10 ఏళ్ల పాటు ఆ పోస్టులోనే ఉన్నారు. అయినా ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో తనకు అంతగా ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చేస్తున్నారు. అమ్రపాలి సైతం తెలంగాణలో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కలెక్టర్గా ఉండగానే ట్రెక్కింగ్ వెళ్లడం, ట్రెండీ థింగ్స్ తో ట్రేడింగ్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీలో జాయిన్ అయ్యారు అమ్రపాలి. ఇద్దరికి ఒకే పోస్టింగ్ ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తున్నారా? అవును, ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న వాళ్ళే. ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఏపీలో రిపోర్ట్ చేసిన అమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం. సేమ్ టైంలో తాజాగా జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో స్మితా సబర్వాల్ కు టూరిజం సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్పింది తెలంగాణ సర్కార్. దీంతో నిత్యం ప్రజల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇద్దరు ఆఫీసర్లు సేమ్ బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ ట్రెండింగ్ థింగ్స్ తో టూరిజాన్ని మరింత పరుగులు పెట్టిస్తున్నారు ఇద్దరు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. టూరిజంలో ఇద్దరు మహిళా అధికారుల పాత్ర ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ మొదలైంది. చూడాలి మరి ఆ ఇద్దరు ఎలా రాణిస్తారో అని.